స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీలో భారీగా నమోదవుతున్నాయి. శరీరంపై ఏదైనా దోమ కుడితే అది దోమో చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు. చర్మంపై కాలినట్లు చిన్న మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడినా 1-2 రోజులు తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు తెలిపారు. అది స్క్రబ్ టైఫస్ కావచ్చన్నారు. వైద్యులను సంప్రదించకుండా టాబ్లెట్స్ వాడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. స్క్రబ్ టైఫస్ తో మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 5గురు చనిపోయినట్లు వెల్లడించారు. నల్లి వంటి ఈ చిన్న కీటకం కుట్టడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కీటకాలకు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ తో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో కట్టడి చేయవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధి వ్యాపించకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు వైద్యులు. రాత్రి వేళల్లో ఈ కీటకాల సంచారం ఎక్కువ కాబట్టి ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రజలెవరూ ఆరు బయట నేలపై నిద్రించడం శ్రేయస్కరం కాదని చెప్పారు. స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులను ప్రధాన హాస్పిటల్స్ తో పాటు బోధన హాస్పిటల్లో, జీజీహెచ్లలో పరీక్షలు చేస్తున్నారు. 17 ప్రజారోగ్య ప్రయోగశాలల్లోనూ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీలో భారీగా నమోదవుతున్నాయి. శరీరంపై ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు. చర్మంపై కాలినట్లు చిన్న మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడినా 1-2 రోజులు తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు తెలిపారు. అది స్క్రబ్ టైఫస్ కావచ్చన్నారు. వైద్యులను సంప్రదించకుండా టాబ్లెట్స్ వాడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. స్క్రబ్ టైఫస్ తో మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 5గురు చనిపోయినట్లు వెల్లడించారు. నల్లి వంటి ఈ చిన్న కీటకం కుట్టడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కీటకాలకు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ తో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో కట్టడి చేయొచ్చని వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధి వ్యాపించకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు వైద్యులు. రాత్రి వేళల్లో ఈ కీటకాల సంచారం ఎక్కువ కాబట్టి ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రజలెవరూ ఆరు బయట నేలపై నిద్రించడం శ్రేయస్కరం కాదని చెప్పారు. స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులను ప్రధాన హాస్పిటల్స్ తో పాటు బోధన హాస్పిటల్స్, జీజీహెచ్లలో పరీక్షలు చేస్తున్నారు. 17 ప్రజారోగ్య ప్రయోగశాలల్లోనూ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీలో భారీగా పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులకు సంబంధించి మనతో మాట్లాడడానికి వైద్యులు జయరాం గారు అందుబాటులో ఉన్నారు. జయరాం గారు నమస్కారం అండి. హలో జయరాం గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. జయరాం గారు, ఇప్పుడు ఏపీలో ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి వల్ల ఇప్పటికే 5గురు మరణించినట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యాధి నిజంగా అంత తీవ్రత కలిగిస్తుందా? అసలు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు ఏపీలో కొత్తగా బయటపడింది స్క్రబ్ టైప్ కేసెస్. సో వీటి విషయం లోపల తగు జాగ్రత్తలు ఏంటంటే సింపుల్ గా మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవటం, సేమ్ టైం వచ్చేసి ఇంట్లో దోమలు కానీ, నల్లులు కానీ, ఇలాంటి కీటకాలు, ఎలుకలు కానీ మన చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని దానికి కోఆపరేట్ చేసే విధంగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. సో చిన్న చిన్న జాగ్రత్తలు, ఇది పెద్దగా భయపడి టెన్షన్ పడి ఏదో జరిగిపోతుంది అనేది కాకుండా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనము జాగ్రత్తగా ఉండడం కాదు, మన పక్కింటి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా విచ్చలవిడిగా
గార్బేజ్ అంతా మన ఇంటి చుట్టూ పెట్టేసుకొని దాంతో పాటు ఎలుకలు రావటము, లేకపోతే ఇతర క్రిమి కీటకాలు రావటము, వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడము, సో లేకపోతే ఇతర రోగాలను వ్యాప్తి చెందించటము అనేది శ్రేయస్కరం కాదు. ఒక సబ్ టైప్ విషయంలోనే కాదు, ఇతర ఏ జబ్బులను కూడా, డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు కూడా, టైఫాయిడ్ లాంటివి కూడా ఇలానే. సో వీటి విషయంలో జాగ్రత్తగా తీసుకొని మన పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉంటాయి. ఓపెన్ డ్రైనేజ్ జనరల్ గా విలేజ్లలో చాలా వరకు ఓపెన్ డ్రైనేజెస్ ఉంటాయి, కాలువలు ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి విషయంలో కానీ, కుంటలు కాలువల విషయంలో కానీ, ఓపెన్ డ్రైనేజ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించేసి ప్రజల శ్రేయస్సు కోసము కీలకంగా తీసుకోవాలి. ఒకవైపు ప్రజలు, మరొక వైపు ప్రభుత్వము, ఇద్దరు సమైక్యమై పనిచేస్తే తప్ప సొసైటీ లోపల ఇలాంటి జబ్బులు రాకుండా మనం అరికట్టలేము. అంతే తప్ప ఇది మనకెందుకులే అని ప్రజలు అనుకోవడం సరైన విధానం కాదు. ఇది మనది, మన కుటుంబము అనే విధంగా ఉన్నట్టుండాలి. సో మన కుటుంబాన్ని, మన పరిసర ప్రాంతాలను కాపాడుకుంటే మన పక్కింటి వాళ్ళని కూడా కాపాడినట్టు, మన రాష్ట్ర దేశ ప్రజలను కూడా కాపాడినట్టుగా అదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఏముందిలే, ఇదైతే ఏముంటుంది, దోమే కదా, లేకపోతే క్రీమే కదా, లేకపోతే నల్లే కదా, లేకపోతే ఈగలే కదా అనుకుంటే వీటితో వచ్చే ప్రమాదము వచ్చే తప్పితే అర్థం కాదు. ఇలాంటి ప్రమాదాలకు పడకుండా మనం జాగ్రత్త తీసుకుంటే సింపుల్, జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం. సో జాగ్రత్తలతో నివారించనే విషయాన్ని గమనించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. జయరాం గారు, నల్లిలా కనిపిస్తున్న ఈ చిన్న కీటకం కుట్టిన వెంటనే అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లక్షణాలను ఎలా గుర్తించాలంటారు ఈ స్క్రబ్ టైఫస్ అని గుర్తించడానికి? సో స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్, దోమలు, ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే దద్దుర్లు, లేకపోతే స్పాట్స్, కొత్తగా ఏర్పడ్డ స్పాట్స్, శరీరాన్ని స్నానం చేసేటప్పుడు కానీ ఇతర సమయంలో కానీ గమనించుకొని తన శరీరం మీద అనువాంఛనీయ సంఘటన ఏది జరిగినా కూడా, సో ఎలాంటి అయినా కూడా, సమ్ టైమ్స్ మనకు తెలియకుండా బెందురు లాంటి పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా వస్తుంటాయి. సో అవి కానీ ఇట్లా స్కిన్ పైన ఎలాంటి ప్యాచెస్ వచ్చినా కూడా వాటిపైన ప్రాథమికంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతోనే చూపించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళకు సరైన అవగాహన దీనిపైన ఉండదు, సరైన డయాగ్నోస్ మెథడ్స్ కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు డయాగ్నోస్ చేయాలనుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళని సంప్రదించినట్లయితే దానికి పూర్తి సమాచారం వాళ్ళు అందజేస్తారు. మీకున్నది నిజంగా నల్లి లాంటి క్రిమినా, నల్లినా, ఇంకా దోమనా, ఈగనా, అవన్నీ విషయాల్లో మీరేం టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఇలాంటి క్రిములు ఏదైనా కూడా మీ స్కిన్ మీద కొత్తగా మీకు కనిపించేసి ఇబ్బంది పెట్టినట్టు మీ స్కిన్ ని వెంటనే డాక్టర్ని సంప్రదించితే బాగుంటుంది అనేది నా అడ్వైస్. జయరాం గారు, ఈ స్క్రబ్ టైఫస్ అనే కీటకాలకు సంబంధించి ఈ ఆగస్టు నుంచి ఫిబ్రవరికే అనుకూల వాతావరణం ఉంటుంది అంటున్నారు. మరి స్వతహాగా ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి పెరుగుదల లేకుండా ఉంటుందంటారు? అంటే ఇక్కడ రెయినీ వింటర్ సీజన్స్ కంబైన్డ్ అండి. ఆగస్టు నుంచి ఫెబ్ అంటే ఈ రెయినీ వింటర్ కంబైన్డ్. ఆగస్టులో రెయిన్స్ మనకు ఉంటాయి, అది సర్వసాధారణము. దాంతో పాటు వచ్చేసి నవంబర్ నుంచి ఫెబ్ వరకు వింటర్ ఉంటుంది, అంటే చల్లటి వాతావరణంలో క్రిమి కీటకాలు బ్రతకడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అది స్ప్రెడ్ కావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏదైనా చెత్త చెదారం కనుక మన ఇంటి చుట్టూ దాన్ని కాల్చి బూడిద చేయటం ఒకటి మంచి పద్ధతి. చుట్టూ పరిసర ప్రాంతాలను ప్లాస్టిక్ కవర్లు కానీ, పగిలిన ప్లాస్టిక్ డబ్బాలు కానీ, కుండలు కానీ, ఇతర ఏవి ఉన్నా కూడా వాటిని దూరం చేసేసి పగలగొట్టేసి భూమిలో పాతబెట్టడానికి ట్రై చేయండి. ప్లాస్టిక్ కవర్లను మాత్రం తగలబెట్టేసేయండి. ఇలా ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉన్నట్టు అవుతాయి ఇతర క్రిమి పుట్టడానికి. అది ఏ క్రిమైనా పుట్టచ్చు, దోమలు కానీ ఇతర ఏ క్రిమైనా పుట్టచ్చు, వాటి వల్ల ప్రమాదం. కాబట్టి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే నీళ్లు ఉండేటట్టు లేని ప్రాంతాన్ని చాలా క్లీన్ గా పెట్టుకోవాలి, ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ కనుక కుంటలు, చెరువులు, వాగుల దగ్గరగా ఇండ్లు ఉన్నట్టు అయితే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నిల్వ నీళ్ళకు సంబంధించిన విషయంలో చుట్టుపక్కల మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల కానీ దాని చుట్టూ గమనించేసి దానికి వాళ్ళు కీలకంగా కొన్ని నివారణ చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. రైట్ జయరాం గారు, థ్యాంక్ యూ అండి.